What's up guys, నేను మీ సాంచేజ్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సాంచేజ్ కెరీర్ అకాడమీ గైస్ ఈ రోజు మన వీడియోలో అయితే యూజీఈ ఎగ్జామ్ గురించి అయితే కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. యూజీఈ ఎగ్జామ్ ఏంటంటే IIIT హైదరాబాద్ అడ్మిషన్ కోసం అయితే ఈ ఎగ్జామ్ అయితే రాస్తూ ఉంటారు. సో చాలా మందికి అయితే IIIT హైదరాబాద్లో చదవాలనే డ్రీమ్ ఉంటుంది, ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ ఇన్ ఇండియా. అండ్ చాలా ఐఐటీస్ తోటి, నెక్స్ట్ ఎన్ఐటీస్ తోటి, టాప్ ఐఐటీస్ అండ్ టాప్ ఎన్ఐటీస్తో కంపేర్ చేసినా కూడా ఈ కాలేజ్లో అనేది మంచి ప్లేస్మెంట్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరైతే టాప్ నాచ్ ఉంటుంది. అండ్ ఇది ఒక ప్రైవేట్ కాలేజ్ అండ్ ప్రైవేట్ యూనివర్సిటీ. సో దీని గురించి అయితే మనం కంప్లీట్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి గైస్. ఆల్రెడీ నేను IIIT హైదరాబాద్ మీద కాలేజ్ రివ్యూ చేశాను, అది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. వీళ్ళైతే మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ మిగిలిన వేరే కాలేజెస్ కూడా నేను చాలా చేశాను, లైక్ ఏంటంటే SRM యూనివర్సిటీ, నెక్స్ట్ VIT వెల్లూరు, ఇలా చాలా కాలేజ్ రివ్యూస్ చేశాను. అండ్ IIT బాంబే, IIT ఢిల్లీ, నెక్స్ట్ IIIT హైదరాబాద్, IIIT ఢిల్లీ, ఇలా చాలా IIIT వీడియోస్ కూడా చేశాను. సో అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. లేకపోతే ఒకసారి నా యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లో చూడండి, మీకు అయితే క్లియర్గా కనిపిస్తాయి. ఒకసారి మీకు వీడియోస్ అన్ని చూస్తే మీకు కూడా అర్థమైపోతాయి ఎలాంటి కంటెంట్ చేస్తారో. సో ఇంకా ఏమాత్రం మనసు చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. దాని ద్వారా నేను ఎటువంటి వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ ఇట్ అవర్. గైస్, యూజీఈఈ ఫుల్ ఫామ్ ఏంటంటే అండర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్. అండ్ ఇది వచ్చేసి మాత్రం మనకు ఎగ్జామ్ కేటగిరీ వచ్చేసి మాత్రం అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళకి, అంటే ఇంటర్ అయిపోయిన వాళ్ళకి ఆర్ 12th అయిపోయిన వాళ్ళకి. అండ్ ఎగ్జామ్ మోడ్ వచ్చేసి మాత్రం ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది గైస్, ఖచ్చితంగా ఇది. అండ్ IIIT హైదరాబాద్ వాళ్ళు అయితే దీని అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇందులో మెయిన్ థింగ్స్ వచ్చేసి మాత్రం కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అయితే మాట్లాడుకుందాం. అండ్ ఎగ్జామ్ గురించి ఏంటంటే మనకు 3 hours అయితే ఎగ్జామ్ ఉంటుంది గైస్. అండ్ 3 hours మీకు 2 సెక్షన్స్ ఉంటాయి. అందులో సెక్షన్ 1 వచ్చేసి మాత్రం మనకు SURP అండ్ సెక్షన్ 2 వచ్చేసి మాత్రం యాప్టిట్యూడ్ టెస్ట్. అండ్ సెక్షన్ 1లో మనకు మేజర్గా మన ఇంటర్మీడియట్లో చదువుకున్నది, లేకపోతే CBSE 11th 12th చదువుకున్నది ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ మాత్రమే ఉంటాయి. అండ్ సెక్షన్ 2 వచ్చేసి మాత్రం మనకు క్రిటికల్ అండ్ క్రియేటివ్ థింకింగ్ ఆన్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్. సో దీని మీద క్రియేటివ్ థింకింగ్ టైప్ కొన్ని క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో దానికి సంబంధించింది అయితే ఉంది. అండ్ నేను దీనికి సంబంధించిన శాంపుల్ పేపర్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెట్టడానికి ట్రై చేస్తాను, వీళ్ళైతే వేరే చూసుకోండి. అండ్ అన్ని క్వశ్చన్స్ వచ్చేసి మాత్రం మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాత్రం మన డేట్స్ కూడా ఆల్రెడీ రిలీజ్ అయిపోయి. డేట్స్ వచ్చేసి మాత్రం June 4, 2022 అయితే ఉంటాయి. అండ్ రిజిస్ట్రేషన్ డేట్ వచ్చేసి మాత్రం May 15th గైస్, లాస్ట్ డేట్. మనకి ఇంకా జస్ట్ 5 days మాత్రమే ఉన్నాయి. ఈ వీడియో చేయడానికి కూడా అదే రీజన్, ఓన్లీ 5 days మాత్రమే ఉన్నాయి కాబట్టి చేస్తున్నాను. అండ్ నేను ఏమనుకున్నా అంటే ఆల్రెడీ ఇంటర్ ఎగ్జామ్స్ అయినాయి కదా, ఇంటర్ ఎగ్జామ్స్ అయిన తర్వాత ఈ వీడియోస్ చేద్దాం అనుకున్నా, బట్ టైం కూడా దగ్గరకు వచ్చేసింది, అందుకని ఈ వీడియో అయితే చేస్తున్నాను. అండ్ స్లాట్స్ వచ్చేసి మాత్రం మనకు 2 to 3 మధ్యలో అయితే ఉండడం జరుగుతుంది. అండ్ 3 to 5 మధ్యలో ఇంకోటి అయితే ఉండడం జరుగుతుంది. సో 2 సెక్షన్లో ఒక సెక్షన్ వచ్చేసి 2 to 3 మధ్యలో ఉంటుంది. అండ్ సెకండ్ సెక్షన్ వచ్చేసి మాత్రం 3 to 5 మధ్యలో అయితే ఉండడం జరుగుతుంది. అండ్ ఎలిజిబిలిటీ వచ్చేసి గైస్ మనకైతే ప్రతి ఒక్కరు మీ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉండాలి, అదర్వైజ్ CBSE 11th and 12th కంప్లీట్ చేసి ఉండాలి. అది కూడా వచ్చేసి June 2022లో మాత్రం కంప్లీట్ చేసి ఉండాలి, అదర్వైజ్ అపియరింగ్ అన్న అయితే ఉండాలి. సో ఇది అపియరింగ్ వాళ్ళకి అండ్ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఇద్దరికైతే వర్తిస్తుంది, మీరైతే చూసుకోండి. అండ్ సిలబస్ వచ్చేసి గైస్ మనకైతే మీ CBSE 11th 12th, అదర్వైజ్ ఇంటర్మీడియట్ 11th 12th వీటికి సంబంధించింది మాత్రమే ఉంటుంది. అండ్ ఇంటర్మీడియట్ సిలబస్ అయితే టచ్ కాదు నాకు తెలిసి, ఓన్లీ CBSE సిలబస్ మీరు చూసుకుంటే అయితే మీకు అయితే హెల్ప్ అవుతుంది. సో CBSE 11th 12th అయితే మీకు ఉండడం జరుగుతుంది, అందులో ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాత్రం శాంపుల్ క్వశ్చన్ పేపర్స్ కూడా మీకు కింద పెడతాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాత్రం మనకు ఫీ స్ట్రక్చర్, ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి మీకు పడే ఫీజు వచ్చేసి మాత్రం 2500 ఫర్ బాయ్స్. అండ్ గర్ల్స్కి సపరేట్గా ఉంది, గర్ల్స్ వచ్చేసి మాత్రం 1250 మాత్రమే ఉండడం జరుగుతుంది. సో ఇదైతే ఫీ స్ట్రక్చర్ గైస్. మీరు ఒక 2500 కట్టి అప్లై అయితే చేసుకోండి. ఒకవేళ మీకు కాలేజెస్ మాత్రం మీ అంత అదృష్టవంతులు ఇంకోటి ఉండరు నాకు తెలిసినంత వరకు అయితే, ఎందుకంటే ఇది IITs, NITs అండ్ IIITస్తో చాలా IIITస్తో పోల్చితే ది బెస్ట్ కాలేజ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాత్రం రిజిస్ట్రేషన్స్ గైస్. రిజిస్ట్రేషన్స్ మీకు ఆల్రెడీ చెప్పాను, రిజిస్ట్రేషన్స్ అనేది March 10th రోజు స్టార్ట్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాత్రం May 15th వరకు అయితే డేట్ అనేది May 15th వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. అండ్ డేట్ ఇంకా ఎక్స్టెండ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, బట్ అది మన చేతిలో అయితే లేదు. ఎక్స్టెండ్ చేయకపోయినా కూడా మనం అయితే ఏం చేయలేము. అండ్ అప్లికేషన్స్ అయితే ఇప్పుడైతే ఓపెన్ ఉన్నాయి. నెక్స్ట్ అప్లికేషన్ ప్రొసీజర్ వచ్చేసి మాత్రం ఫస్ట్ మీరు అయితే యూజీఈ వెబ్సైట్లోకి అయితే వెళ్ళాలి. అండ్ IIIT హైదరాబాద్ వెబ్సైట్లోకి అయితే వెళ్ళాలి. వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీ అప్లికేషన్ ఫిల్ చేసి మీ పేమెంట్ చేసేస్తే మీకు ఒక అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అది రిఫరెన్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మాత్రం
కట్ ఆఫ్ గైస్. అండ్ ఇందులో 2 స్టెప్స్ ఉంటాయి గైస్. మీరు ఇందులో అడ్మిషన్ చేయాలంటే 2 స్టెప్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే మీకు కట్ ఆఫ్ మార్క్స్ అనేది ఉంటుంది. ఆ కట్ ఆఫ్ మార్క్స్ తోటి మీరు క్వాలిఫై అయితే మీకు ఇంటర్వ్యూ రౌండ్ ఉంటుంది. సో ఆ ఇంటర్వ్యూ రౌండ్లో మీరు క్వాలిఫై అయితే మీ పర్ఫార్మెన్స్ బట్టి మీకైతే అడ్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అడ్మిషన్ ఉంటుందా ఉంటుందనేది తెలుస్తుంది. అండ్ కట్ ఆఫ్ వచ్చేసి గైస్ మీకు టోటల్గా 150 క్వశ్చన్స్ ఉంటాయి. అంటే టోటల్ 150 మార్క్స్. ఆ మార్క్స్లో మీకు 85 మార్క్స్ వస్తే మీరు క్వాలిఫై అయినట్టు. సో 150 మార్క్స్కి 85 మార్క్స్ వస్తే మీరు క్వాలిఫై అయినట్టు. అడ్మిషన్ కాదు గైస్, క్వాలిఫై అయినట్టు మాత్రమే. క్వాలిఫై అయిన తర్వాత మీకు ఫర్దర్ స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్లో మీ పర్ఫార్మెన్స్ బట్టి మీకు ఎన్ని సీట్ అయితే రావడం జరుగుతుంది. అండ్ అడ్మిషన్స్ అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి గైస్. నెక్స్ట్ వచ్చేసి మాత్రం దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ అయితే మీరు అయితే చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకు దానికి సంబంధించిన కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది గైస్. దానికి సంబంధించిన కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇది సైట్కి అయితే నేను వేస్తాను. అందులో వచ్చేసి మాత్రం మనకు ఫోన్ నెంబర్, అడ్మిషన్ ఎంప్లాయీ నెంబర్ అండ్ ఈమెయిల్ అడ్రస్ కూడా ఉంది. మీకు ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే వీటికైతే మీరైతే చేసుకోవచ్చు. సో గైస్ మీకైతే ఫుల్ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఆల్రెడీ IIIT హైదరాబాద్ మీద నేను ఆల్రెడీ వీడియో చేశాను. మీరైతే కింద డిస్క్రిప్షన్ ఉంది, వెళ్ళి చెక్ చేసుకోండి. అండ్ డేట్స్ కూడా చాలా తక్కువ టైం ఉంది గైస్. ఓన్లీ మనకు ఒక 5 days మాత్రమే ఉంది అప్లై చేసుకోవడానికి. వెంటనే వెళ్ళి ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి. షేర్ చేస్తే వాళ్ళు కూడా హెల్ప్ చేసినట్టు ఉంటుంది. సో గైస్ అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి, ఇన్స్టాగ్రామ్కి వచ్చి మెసేజ్ చేయండి. నేను వీలైనంత త్వరగా రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేశాను. అదర్వైజ్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినా కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. నేను ప్రతి ఒక్కరికైతే రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తున్నాను. సో గైస్ ఇంకా ఫర్దర్గా చాలా వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. అండ్ మీకు సంబంధించిన JEE మెయిన్స్ కట్ ఆఫ్ అనేవని, నెక్స్ట్ మనకు IIIT హైదరాబాద్ ప్రతి ఒక్క కాలేజ్ రివ్యూస్ ప్రతి ఒక్కరు అయితే చేయడానికి అయితే నేను టోటల్గా ట్రై చేస్తున్నాను. మీ సపోర్ట్ కూడా ఉండాలి. సో ప్రతి ఒక్కరు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో గైస్ దిస్ ఇస్ యువర్ సైజెస్ షైనింగ్ అప్. బాయ్.